హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మంచి గారెలు చేసుకుందాం. ఎండాకాలం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, సెలవులకి హాలిడేస్కి ఇంట్లోనే ఉంటున్నారు కదా. మంచి మసాలా గారెలు చేసుకుందాం. చాలా బాగుంటాయండి. నోరు కొద్ది జ్వరం తగిలి జలుబులు చేసి చప్పగా ఉన్న వాళ్ళు కూడా ఈ గారె తినొచ్చు అనమాట. మసాలా గారె తర్వాత పెరుగు ఆవడ చేసుకుందాం. రెండు ఒకేసారి చేసుకుంటే చక్కగా ఇప్పుడేమో టిఫిన్ కింద గారెలు తినొచ్చు, మధ్యాహ్నం 3 గంటలకే పెరుగు ఆవిడ తినొచ్చు. కడుపులో చల్లగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి. రెండు వెరైటీలు సింపుల్గా అయిపోయేటట్టు చూపించుతాను. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. రండి చూపించుతాను ఏమేం కావాలో. పొట్టు మినపప్పు పోసాను, అవి ఎలా కడిగాను ఏంటి మీ గ్రైండర్కి వేసుకున్నాను అవన్నీ చూపించుతాను. రండి. మినపప్పు అండి, రాత్రి నానబోసాను. పొట్టు మినపప్పు అనమాట. ఇలాంటి పప్పు పోస్తేనే గారెలకి బాగుంటాయి. శుభ్రంగా నైట్ పోసుకుంటే పొద్దున్న కల్లా నానతాయి. లేకుంటే సాయంత్రం చేసుకోవాలనుకో పొద్దున్నే పోసుకోండి, మధ్యాహ్నం 3 గంటలకల్లా నానిపోతాయి. ఎట్లయినా సరే 7-8 గంటలు నానాలి పొట్టు మినపప్పు. అసలు మామూలు పప్పు కంటే సాయమైన పప్పు కంటే ఇవే బాగుంటాయి. జిగురు ఎక్కువ ఉంటుంది, గారెలకు బాగుంటాయి. శుభ్రంగా కడిగేసానండి. 5-6 వంపులు వంపితే బకెట్లో పోసి బాగా తొందరగా పోతాయి. నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, చూపించేదాన్ని ఎలా కడగాలన్నది. ఇలా బకెట్ని ఇలా అంటే పోతాయండి. ఎక్కడన్నా కొంచెం ఉంటే ఏం కాదు. అయ్యో బకెట్లో కొంచెం పెట్టాను. అవి మనం చెట్లకు పోసుకోవచ్చు. వరదాగా కింద పారవేయకుండా చెట్లు పోసుకుంటే మంచిదన్నమాట. బాగా బలంగా ఉంటాయి చెట్లు. అదనమాట. గ్రైండర్కి వేసుకుందాం. ఇంకా శుభ్రంగా కడిగానండి. కడిగేసేసి ఇట్లా కొద్దిగా అక్కడక్కడ పుట్టుని చూసారా, ఏం కాదు, వడేసుకుందాం. గారెలకి సూపర్గా ఉంటాయి. పొట్టుతో చేసుకుంటే గారెలు బాగుంటాయండి. ఇట్లా ఇలా 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 అనుకుంటా తీసుకోవాలన్నమాట. ఇలాగ రాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా రాకుండా ఉంటాయి. ఇది ఇలాగా మనం ఇట్లా గార్లు ఇచ్చినట్టు ఇది ఇలా అనాలి. వడేసుకుంటే గట్టిగా రుబ్బుకోవాలి. ఇలాగా దీంట్లో వేసుకుంటే గైంట్లో వేసుకుంటే బాగుంటాయి. ఉప్పు కొంచెం ఉప్పు వేస్తే తిరిగిద్దండి బాగా. గ్రైండర్లో వేసిన గారెలు బాగుంటాయి. బాగా నలుగుతుందండి. మనం వాటర్ అప్ప చుక్క కూడా వేయలేదు. చూడండి ఎలా వస్తుందో గట్టిగా. ఇలాగే ఉండాలి పిండి మనకి గారెకి. తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపాను కొంచెం వేసుకుందాం. సరిపాను ఎక్కువ అయిద్దండి, ఎక్కువ వేసుకోవద్దు. మనకి మసాలా గారికండి ఇది ఎట్లా ఉంటే సరిపోయింది. కొద్దిగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. పెరుగు వాడకండి. ఇదిగో ఇట్లా మెత్తగా ఉంటే సరిపోయింది. అంత బరక లేకుండా మెత్తగా ఉండాలి. స్పాంజీ లాగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట పెరుగు వడ. అండి ఇదిగో గ్రైండర్కి వేసి ఇలా పెట్టుకున్న పిండి అనమాట. మెత్తగా రుబ్బుకున్నా కదా, ఇలా ఉండాలి. ఎందుకంటే కొంచెం పొట్టు కలిసింది కదా, కొంచెం ఇలా ఉందన్నమాట. కొంచెం నల్లగా తెల్లగా లేకుండా ఇలా ఉంది. మెత్తగా రుబ్బాను. అంత మెత్తగా కాకుండా కొంచెం బరక అనమాట. మెత్తగా ఉంటేనే బాగుంటుంది పిండి. సరేనా? పిండి తర్వాత అల్లం తురుము పెట్టుకున్న అల్లం, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అనమాట. దీనికి పెరుగు ఆవడకు కావాల్సినవి
ఇది ఫస్ట్ చేసుకుందామండి, ఎందుకంటే నానతాయి కదా చక్కగా బాగుంటాయి. ఫస్ట్ పెరుగు ఆవిడ చేసుకుందాం. ఇదిగో ఆయిల్ పోసి పెట్టేది వేడవుతుంది, చేసుకుందాం. ఓకేనా? తర్వాత పెరుగండి, పెరుగు అనమాట కుండలో పెట్టాను, కూల్గా ఉంటుందని చెప్పేసి కుండలో పెట్టి తోడేసాను. బాగా ఇలా మెత్తగా ఇలా చేసుకుందాం. మజ్జిగ గుత్తుంటే మజ్జిగ పెట్టి మజ్జిగ గుత్తు పెట్టి ఇలా చేయండి, లేకపోతే ఈ విస్కర్ పెట్టి ఏం చేయొచ్చు. ఇలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇట్లా కుండలో పెడితే చల్లగా ఉంటుంది పెరుగు. వేరే గిన్నెలోకి తీసుకుందాం. వేరే దాంట్లో పోసేసి ఇలా చిక్కగా చేసుకోవాలి మజ్జిగ. మనం వేరే గిన్నెలో తీసుకొని 150 గ్రాములు మినపప్పు కండి, హాఫ్ లీటర్ పెరుగు పట్టుద్ది. తర్వాత దీనికి సరిపాను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడే మజ్జిగ ఫస్ట్ రెడీలో పెట్టుకోవాలి చేసి. కలిపేసేసి పక్కన పెట్టేసేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుందాం. పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పట్టదండి, తాలింపుకే కదా, కొంచెం ఆయిల్ వేద్దాం. తర్వాత ఆవాలు, జీలకర్ర, అవి ఆవాలు వేగేలోపు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం వేసుకుందాం అండి, చల్లగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నమాట. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కాస్త ఇంగువ. ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాస్త ఇంగువ వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంకంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మాడలేకుండా, తాలింపు మాడొద్దు. ఇష్టమైతే పసుపు వేసుకోండి. ఇప్పుడే మీరు వేసుకునే వాళ్ళు ఉంటే, నేను వేయట్లేదు. పసుపు వేసుకోండి, ఇప్పుడే వేసుకోండి. దీంట్లోనే తాలింపు అయిపోయింది. ఈ పెరుగులో కలుపుకుందాం. మనం కలిపి పెట్టాం కదా సాల్ట్ వేసి, ఈ పెరుగులో కలిపేసుకుందాం ఈ తాలింపు. కొంచెం తాలింపు ఏమో ఈ వాటర్లో వేసుకుందామండి. ఇది ఈ వాటర్లో, ఖాళీ వాటరే అన్నమాట, వాటర్లో వేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. తడుపుకొని ఇలా చేసుకుందాం. కొంచెం మందంగానే ఉండాలండి, పెరుగు ఆవడ కదా, కొంచెం మందంగా ఉండాలి. లేకపోతే పలసగా చేశారనుకో ఇరిగిపోతాయి పెరుగులు వేయగానే. సాల్ట్ వేసాను, దీంట్లో ఇంకేం వేయలేదు నేను. మీకు ఇష్టమైతే జీలకర్ర వేసుకోండి. ఇదండి మనం పెరుగు కలుపుకున్నాం కదా తాలింపు, ఇదంతా ఇది తీసుకొచ్చేసి ఒక 2 స్పూన్లు ఈ వాటర్లో వేసుకుందాం. మనం తాలింపు వేసామే ఆ వాటర్లో వేద్దాం. ఒక 2 స్పూన్లు వేసి ఇలా కలుపుదాం. ఎందుకంటే ఇప్పుడు గారెలు తీసుకొచ్చేసి వడలో దీంట్లో వేస్తాం కదా, చప్పగా లేకుండా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇదే వాటర్లో నీళ్ళు పీల్చుకుంటాయి కదా, చప్పగా లేకుండా ఉంటాయి. ఈ 2 రెడీలో పెట్టుకోవాలి మనకి వడలు వచ్చేసరికి. తిరగేసుకుందామండి. వేగినయ్యి కలర్ చూడండి ఎలా వచ్చినాయో. ఈ కలర్ వస్తే చాలు. తీసి వెంటనే ఈ వాటర్లో వేద్దాం.
గంటకి వాటర్ తగలనియొద్దు, ఎందుకంటే మళ్ళీ మనం నూనెలో పెడతాం కదా, సౌండ్ వస్తుంది, నూనె చింది మన మీదకి వచ్చింది. వెంటనే మనమేం పిండి అవసరం లేదు, ఇలా తీసేసి దీంట్లో వేసుకుందాం. పెరుగు తాలింపు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా, ఇది చప్పగా లేకుండా ఉంటుంది వడ. కొంతమంది పసుపు వేసుకుంటారు, వేసుకోవచ్చు అనమాట. కలర్ఫుల్గా ఉండాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఏడు పండ్లండి తీసుకొచ్చేరు ఈయన, 300 అంట కిలో. బాగా రేటు ఉండే ఇప్పుడు, ఫస్ట్ టైం రావటం కదా, ఇంకా ఉండంగా అయితే కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. బాగున్నాయండి, తీయగా ఉండే. తీసుకొచ్చుకొని తినండి, సంవత్సరానికి ఒకటైనా తినాలంట ఈ కాయలు, నేరేడు పండ్లు. లోపల మనం దీంట్లో జుట్టు ఎంటుకలు అలా వచ్చినా ఈ కాయ తింటే పోతాయంట, మన పొట్టంతా క్లీన్ అయిందంట, తినాలంట ఇది కాయ. 300 అంటండి కిలో. బాగున్నాయి, తినమ్మా అండి. ఇవి కూడా రెండో వాయి కూడా తీసేసాను. ఇలా ఉండాలన్నమాట, చిక్కగా అయితే లేకపోతే ఇలా పలసగా ఉండాలి. మజ్జిగ చిక్కట మజ్జిగ కొంచెం పలసగా ఉండాలి. ఇలాగా మనకి దీంతో వడతో పాటు తీసుకొని తినడానికి ఉండాలి కదా అది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సాల్ట్ చూసానండి, సరిపోయింది కరెక్ట్గా. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం తురుముకున్న క్యారెట్, అసలు టేస్ట్ అదిరిపోయిద్ది అన్నమాట. తర్వాత పచ్చ దంచుకున్న మిరియాల పొడి లైట్గా, ఇది ఉంటేనే దీనికి బాగుంటుంది. మిరియాల పొడి ఉంటేనే బాగుంటుంది. తర్వాత మనం కొంచెం ఇందాక మిగిలిచ్చాం కదా, ఈ తాలింపు వేసుకుందాం ఇంటి మధ్యలో. చూసారు కదండి, పెరుగు ఆవడనమాట ఎలా ఉందో. ఇది 3 గంటలకి, సాయంకాలం 3 గంటలకి మనం తినాలనుకున్నాం అనుకో, పొద్దున్నే చేసి పెట్టుకోవాలి. పొద్దున్నే చేసామనుకో 9 గంటలకు అలాగా, మనకి 3 గంటలకల్లా బాగా నానిద్ది, చక్కగా చల్లగా బాగా తినొచ్చు అనమాట. కడుపు అంతా చల్లగా ఉంటుంది. సరేనా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా వడ చేసుకుందాం. మసాలా వడకండి గ్రైండర్ వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చారు, చల్లగా ఉంది. ఇట్లా ఉంటేనే కర్రకర్రలు ఆడుతాయి అన్నమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో పిండి. ఇలా ఉండాలి, ఇట్లా గట్టిగా ఉండాలండి పిండి. మనం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి అయినా సరే, గ్రైండర్కి అయినా సరే ఇలా మెత్తగా ఇది గట్టిగా పట్టుకోవాలి. నేను పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసి పట్టానండి. అసలు ఇసిరేస్తే మనం ఇట్లా వేసి కొట్టినా కూడా గట్టిగా ఉంటుంది అన్నమాట. అట్లా వేసి కొట్టినా కూడా చూడు కదులుతుందేమో. ఇలా రుబ్బుకోవాలి పిండి, జోరు కాకుండా గట్టిగా రుబ్బుకోవాలి. మనం పెద్దవాళ్ళకంటే తెలిసిద్ది, కానీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలియదు కదా. తర్వాత అది బరకగా ఉంది కదా, కొన్ని పప్పు వేసుకుందాం దీంట్లో. మినపప్పే కొన్ని కరకరలాడతాయి. తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయి. ఉల్లిపాయలు మసాలా వడకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం నలిపి వేసుకుందాం ఇట్లా. తర్వాత అల్లం అండి, తురిమి పెట్టుకున్న అల్లం
తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఉప్పు ఇందాక గ్రైండర్కి వేసినప్పుడే వేసాను నేను. బాగా కలిపి వేసుకుందాం వడలు. ఇలా కలుపుకోవాలి. చూడండి, మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలిపినా కూడా ఇట్లా లిక్విడ్ లాగా కాలేదు, జోరుగా ఏం కాలే. ఎంత గట్టిగా ఉందో చూసారా పిండి. గ్రైండర్కి ఇలా పట్టుకోవాలి పిండి. ఇలా చక్కగా ముద్దలు చేసుకొని ఇస్త్రా పైన అయినా ఇట్లా ఈ కవర్ మీద అయినా దేని మీద అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం, చేతి మీద అయినా చేసుకోవచ్చు. కరకరలాడుతాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పిండి, బాగుంటాయి. అసలు నేను టేస్ట్ చూసాను, సాల్ట్ సరిపోయింది లేదని. పిండి బాగుంది. ఇలాగా చేసి ఆయిల్లో ఇలా వేసుకోవటమే. మసాలా గారెలు బాగుంటాయి. చూడండి, ఇప్పుడు తీసుకుందాము. ఇంకా కాలేదన్నమాట. ఇది రెండోసారి వేసుకుందాం. మళ్ళా మంచి కలర్ వస్తాయి. మళ్ళీ వేసుకుందాం అండి. ఇవి రెండోసారి వేస్తే మంచి కలర్, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వడలు. గారెలు మనకి బాగుంటాయి రెండోసారి వేస్తే. మంచి కలర్ వస్తాయి, కరకరలు ఆడతాయి. మసాలా గారెంటే కరకరలు ఆడితేనే బాగుంటాయి. ఇది మసాలా గారె అన్నమాట. ఎలా ఉన్నాయి చూసారు? అసలు సూపర్ ఉన్నాయి. చక్రాల్లాగా వచ్చినాయి చక్కగా. దీంట్లోకి ఉట్టిదైనా తినొచ్చు. చూడండి, కాలుతున్నాయి. ఎంత బాగా మనం పిండి రుబ్బుకునే దాంట్లో ఉంటుంది అన్నమాట. కాలుతున్నాయి, చక్కగా ఉడికినాయి. చూసారా? లోపల పొగలు వస్తున్నాయి. బాగా ఉడుకుతాయి చక్రాల్లాగా. ఎంత బాగున్నాయి చూడండి గారె. అసలు ఎక్కడ ఉడకలేదు అన్న ప్రసక్తే ఉండదు అన్నమాట. లోపల అలా ఉంటుంది. మనం గ్రైండర్కి వేసుకునే దాంట్లో ఉంటుంది పిండి. సరేనా? బాగా వచ్చినాయి గారెలు. ఇలాగా పప్పుల చట్నీతోనైనా తినొచ్చు, సాంబార్తోనైనా తినొచ్చు. మనం దేంతోనైనా మన ఇష్టం వచ్చిన దాంతో ముంచుకొని తినొచ్చు అన్నమాట. చూసారు ఎలా ఉన్నాయో? మసాలా గారె. మేము గారెలు అంటాము. మనం పైన పప్పులు వేసాం కదండి, అలా తెల్లగా కనపడుతున్నాయి. కరకరలు ఆడుతాయి అన్నమాట. సూపర్గా ఉంటాయి. టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. అల్లం వేసాం కదా, భలే బాగుంది. చూసారు కదా? మసాలా గారె ఎట్టుండే చూడండి. అసలు బాగా వచ్చినాయి. కమ్మకు కూడా ఉన్నాయండి. పుదీనా వేసాం, అల్లం వేసాం. చక్కగా దేంట్లో అంటే దాంట్లో కారపొడి వేసుకొని తినొచ్చు కొంచెం. సరేనా? మీ ఇష్టం, ఎలా అయినా తినొచ్చు. సరేనా? ఉట్టి తిన్నా బాగుంటాయి. పెరుగు ఆవడండి. ఎలా ఉంది చూసారా? సూపర్గా ఉందన్నమాట. అసలు ఎంత బాగుంటుందో. సాయంకాలం 3 గంటలప్పుడు తినాలి. కడుపులో చల్లగా ఉంటుంది, బాగుంటుంది. తీసుకుందాం వేరే దాంట్లోకి. అసలు మాకు తెనాల్లో ఉంటుంది అన్నమాట హోటల్లో పెరుగు ఆవిడ. ఒక్క గారె ఒక్క ఆవిడండి 20 రూపాయలు ఏమో తీసుకుంటారు. ఈ సైజు ఏడుంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. మళ్ళీ 2 తింటే చాలు, కడుపు నిండిద్ది. ఇలాగా పెరుగు జారే, ఇది మజ్జిగ ఎక్కువ ఉండాలి. మనం ఇట్లా ముంచుకొని స్పూన్తో ఇట్లా ముంచుకొని తినొచ్చు. చూసారు కదండి? పెరుగు ఆవిడ, మసాలా గారె, ఈ 2 చేశానండి ఈరోజు. టేస్ట్ చూద్దాం.
చూడండి, ఇప్పుడు కంటే కూడా సాయంకాలం 3 గంటల తింటే బాగుంటుంది పెరుగు కూడా. చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది, మెత్తగా ఉంది. చూసారా లోపల కూడా మజ్జిగ అంతా పీల్చుకొని ఎంత బాగుందో. బాగుంది అసలు, మెత్తగా ఉంది అసలు, కర్రీ బాగుంది నోట్లో వేసుకుంటేనే. జ్యూసీగా ఉంది లోపల, కమ్మగా ఉంది పెరుగు చట్నీ, పెరుగు ఆవిడ. సూపర్గా ఉంది అసలు. మసాలా వడకంటే నాకు ఇదే ఇష్టం, బాగా చాలా ఇష్టం. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎండాకాలం కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, బయటి ఫుడ్ పెట్టకుండా ఇంట్లో చేసి పెట్టండి ఇలాగే, సరేనా? చాలా బాగుంటుంది. పొద్దున్నే మనం ఇప్పుడు టిఫిన్ కింద మసాలా వడ తినొచ్చు, సాయంకాలం 3 గంటలకి వేరే బయట ఏం తినకుండా చక్కగా ఈ పెరుగు ఆవిడ తినొచ్చు. చాలా బాగున్నాయండి, 2 బాగా వచ్చినాయి. చూసారు కదా, పొట్టు మినపప్పుతో చేసాను, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయటం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి, ఓకేనండి? రేపు మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.